TM7 భక్తి ప్రేక్షకులకు నమస్సుమాంజలు. మనం వివిధ రాశుల గురించి, ఆ రాశి వారి యొక్క లక్షణాలు అయితే ఏంటి, తర్వాత వారు ఏ రంగాల్లో ప్రతిభ సాధించగలుగుతారు, లేదా ఏ రంగాలు ఎంచుకుంటే మంచిది, తర్వాత మరి ఏదైనా సరే వాళ్ళ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఏర్పడవచ్చు, అసలు ఒడిదుడుకులు అనేవి ఉండకుండా సాఫీగానే వారి యొక్క రాశి యొక్క ప్రయాణం సాగిపోతుందా, ఇత్యాది ఎన్నో రకాలైన విశేషాలని మనం తెలుసుకుంటూ వచ్చాం. మరి ఈరోజు తులారాశి వారి యొక్క లక్షణాలు ఏంటి, వారు ఎంచుకోవాల్సిన వృత్తి ఉద్యోగాలు ఏంటి, చదువు ఏంటి, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశిలోకి మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ విషయం చాలా మందికి తెలిసినదే. అయితే తులారాశి దానికి అధిపతి శుక్రుడు అవుతాడు కనుక తులారాశి వారికి వారి జీవితం మీద కొద్దిగా శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల వారు జీవితంలో ఏదైతే మనం లగ్జరీస్ అనుకుంటామో, లేదా భౌతిక సుఖాలు అనుకుంటామో, అలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మరి తులారాశిలో మనకి దాని యొక్క ఏదైతే రాశి యొక్క చిహ్నం తీసుకుంటే అది త్రాసు. అంటే వీరి యొక్క మాటలు కొద్దిగా త్రాసు చూసినట్టుగా, అంటే అటు ఇటు ధర్మబద్ధంగా, అంటే రెండింటిని బేరీ చేసుకోవటం, న్యాయము ధర్మం, ఇలా ఆ రకంగా వాళ్ళు కొద్దిగా ముక్కుసూటిగా మాట్లాడటం అనేది ఒకటి, తర్వాత ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉండటం అనేది ఒకటి, తర్వాత అవతల వాళ్ళలో కొద్దిగా స్థాయి తక్కువ ఉంటే ఒక్కోసారి కొద్దిగా వేళాకోళంగా కానీ, ఎక్కిరింపుగా కానీ, ఎగతాళిగా కానీ కొంత మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు వారు ఏది చెప్పినా కూడా అది అక్షర సత్యముగా ఉండటం అనేది, అలా తాసులో ఏదైతే మనం న్యాయము ధర్మము అనేది ఏదైతే సమానంగా చూస్తామో అదే రకంగా వారి యొక్క జీవితంలో ఉండే అనుభవాలు కూడా అదే రకంగా బేరీజు వేసి మనకి అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో శుక్రుడు పాడైపోయినప్పుడు వారు ఏది చేసినా కూడా జీవితంలో, అంటే వారికే అన్నీ తెలుసు అనే భ్రమలో ఉండి ఇతరులు ఎంత చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా తను అనుకున్నదే రైట్ అనుకునే ధరల్లో కొన్నిసార్లు నష్టాలు తెచ్చుకోవటం అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నాం, సౌకర్యాల కోసం కొంత పరితపించడం అనేది, ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు ఫాల్స్ ప్రెస్టేజ్కి కూడా పోయి, అంటే వారి దగ్గర తాహత్తు లేకపోయినప్పటికీ కూడా తాహత్తు ఉంది అని చూపించుకునేలాగా కూడా కొన్నిసార్లు అప్పుల పాలయ్యి ఇబ్బంది పడుతూ, మరి అలాగని తక్కువగా ఉండడానికి ఇష్టపడక నానా రకాల తంటాలు పడేది కూడా జరుగుతుంది. ఇలాంటివి సాధారణంగా ఏదైతే తులారాశికి మరి ప్రాథమిక గ్రహం ఏదైతే శుక్రుడు ఉంటాడో ఆ శుక్రుడు నీచ స్థానంలో ఉన్నప్పటికీ బాగా మరి దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా సంభవించడం అనేది జరుగుతుంది. ఇక ఏదైనా సరే మొదట మనం చూసినట్టయితే కనుక, అంటే చదువులు ఎంచుకోవాల్సిన చదువులు తులారాశిలోకి వచ్చేప్పటికి సాధారణంగా ఎక్కువగా కంప్యూటర్కి సంబంధించిన రంగాలన్నీ కూడా పనికొస్తాయి. తర్వాత మీడియా రంగానికి సంబంధించినవన్నీ కూడా వీరికి ఉపయుక్తంగా ఉంటాయి. తర్వాత మరి మన ఇంజనీరింగ్ చదువుల్లోకి వెళ్తే కనుక శుక్రుడు బుధుడు కాంబినేషన్ కనుక మెకానికల్ ఇంజనీరింగ్ అనేది వీరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత సాఫ్ట్వేర్ రంగం, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కంప్యూటర్ అని, సో సాఫ్ట్వేర్ రంగానికి కూడా వీరు ఎక్కువగా ఉపయోగపడటం అనేది అయితే జరుగుతుంది. తర్వాత మళ్ళీ వైద్య శాస్త్రంలోకి వచ్చేప్పటికీ జనరల్ ఫిజిషియన్గా వీరు ఎక్కువగా రాణించడానికి ఉంటుంది కనుక మనం ఏదైనా సరే ఈ జనరల్ ఫిజిషియన్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి, మళ్ళీ కొంతవరకు శని కూడా వీరికి ఉపయోగపడే గ్రహం కాబట్టి దంతాలకు సంబంధించినవి, ఎముకలు కీళ్ళకి సంబంధించినవి కూడా కొంతవరకు వీరికి ఉపయుక్తంగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత సినీ రంగం, తర్వాత నాట్య
రంగం, ఇలా కళారంగాల్లో ఏవి ఎంచుకున్నప్పటికీ కూడా అంటే ఇటు చదువుతో పాటు ఇతరత్ర కూడా మనం ఏదైనా సరే మన యొక్క అభినివేశాలను వృద్ధి చెందుకోవాలి, మన అభిరుచుల్ని పంచుకోవాలి అనుకుంటే కనుక, పెంచుకోవాలి అనుకుంటే కనుక ఈ రకంగా ఏదైనా సరే ఏదో రకమైన కళలో కూడా వీరు రాణించే అవకాశాలు కూడా చాలా మెండుగానే ఉండటం అనేది అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఏదైతే మరి చిత్తా నక్షత్రం వాళ్ళు ఉంటారో వాళ్ళకి చదువుకునే టైం అంతా కూడా సాధారణంగా ఈ యొక్క రాహు దశ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వైద్యం కానీ సాఫ్ట్వేర్ రంగాలు కానీ ఎక్కువగా ఉపయోగపడటం అనేది అయితే జరుగుతుంది. స్వాతి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెద్ద చదువు సంపాదన స్థిరపడటం అనే దానికి వచ్చినప్పటికీ మరి గురుదశలో ఉంటారు కనుక వారు ఏదైనా సరే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇటు మెడికల్ సంబంధించినది కానీ తర్వాత మళ్ళీ అకౌంట్స్, సిఏ ఇలాంటి వాటిలో రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఏదైతే దీంట్లో విశాఖ నక్షత్రం ఉంటుందో విశాఖ నక్షత్రం వారికి వచ్చేప్పటికీ వారి యొక్క పెద్ద చదువుల దగ్గరికి వచ్చేప్పటికి మరి శని దశలో ఉండటం అనేది జరుగుతుంది కనుక కొంతవరకు వాళ్ళు శని సరైన ప్లేస్లో లేకపోతే చదువుల్లో హఠాత్తుగా మంచి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది జరుగుతుంది. అయితే సాఫీగా ఉండి చదివే వాళ్ళకైతే కనుక ముఖ్యంగా శని ఎముకలోకి వెళ్ళి ఇందాక మనం చెప్పుకున్నాం, ఎముకల్లోకి వెళ్ళి వీటికి సంబంధించిన ఏదైనా స్పెషలైజేషన్ చేయాలన్న వైద్య రంగం ఎంచుకుని తర్వాత మళ్ళీ ఏదైనా సరే దంతాలు వాటన్నిటికీ కూడా ఈ డెంటిస్ట్ ఇలాంటి వాటన్నిటికీ కూడా శనే కారకుతో అవుతాడు. తర్వాత ఇవేమి కాకపోతే మళ్ళీ మనం ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్ అని ఇంకోటి చెప్పాం. ఈ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది కూడా వీరికి ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. తర్వాత విశాఖ నక్షత్రం అంటే ఇవాళ రోజుల్లో సివిల్ ఇంజనీరింగ్ కొంతవరకు మార్కెటింగ్ తగ్గినప్పటికీ కూడా సివిల్ ఇంజనీరింగ్ అనేది కూడా వీరికి ఉపయుక్తంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇక విడిగా ఉద్యోగాలు అనేది కూడా మనం దీనికి సంబంధించిన ఎలాగో రిలవెంట్గా చేస్తాం. అలా కాకుండా వ్యాపారాలకు సంబంధించిన ఏవైనా సరే వ్యాపారాల జోలికి వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన రంగాలన్నీ కూడా వీరికి ఉపయుక్తంగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగం అనేది కూడా వీరికి చాలా ఎక్కువ ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత శానిటరీ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. సిమెంటు, ఇసుక ఇలాంటి వాటికి సంబంధించినవి కూడా వీరికి ఉపయుక్తంగా ఉంటాయి. మెడికల్ ల్యాబొరేటరీస్ తర్వాత కళ్ళజోడు షాపులు ఇలాంటివి ఏమైనా నిర్వహించాలన్నా కూడా తులారాశి వారికి బాగుంటాయి. ఇక వివాహానికి వచ్చేప్పటికీ తులారాశి వారికి బాగా అత్యంత సుఖపడటం అనేది ఈ తులారాశి వారికి ఉంటుంది. అలాగే కొంతవరకు ఏదైనా సరే ఈ తొందరపాటు అనేది అంటే చిత్తా నక్షత్రం వారికి కొంతవరకు ఈ వివాహ విషయంలో కొంత ప్రతికూలత అనేది ఉండొచ్చు. అంటే ఒక్కోసారి వివాహం ఆలస్యంగా కావటం అనేది కానీ లేదా తొందరగా ఈ ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కానీ వారికి కొంత చిత్తా నక్షత్రం వారికి ఏదైనా సరే వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి. స్వాతి నక్షత్రం వారికి సున్నితంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి ఇతరుల వ్యామోహంలో కానీ ఆకర్షణలో కానీ చిక్కుకునే ప్రమాదాలు అయితే ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి వివాహం కొద్దిగా ఎందుకంటే వారికి మధ్య జీవితంకి వచ్చేప్పటికి అంటే ఏదైతే పెళ్లి జీవితం అలాంటి వారి దగ్గరికి వచ్చేప్పటికి శనితో సంబంధం పడి ఉంటుంది కాబట్టి కొంతవరకు ఒక్కోసారి వివాహం అవటం ఆలస్యం అవటం బాగా బలమైన ప్రయత్నాలు ఉంటే కానీ కాలేకపోవటం ఇలాంటి పరిస్థితులు ఒక్కోసారి వారికి ఉత్పన్నం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక తులారాశిలో నేను గమనించినంత వరకు ఎక్కువ శాతం సంతానపరంగా ఇబ్బందులు పడిన వాళ్ళైతే ఉండరు. ఖచ్చితంగా సంతానం శీఘ్రంగానే కలగడానికి అంటే వారు ఏదైనా సరే వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుని ఆలస్యం చేసుకుంటే తప్ప సాధారణంగా తొందరగానే జన్మించే పరిస్థితి కనుక తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ప్రధానంగా గొంతుకు సంబంధించిన అంటే ఆడవాళ్ళకి అయితే జనరల్గా ఈ థైరాయిడ్ కానీ ఇలాంటిది ఏదైనా సరే కొంతవరకు వాళ్ళకి రావడానికి ఉంటుంది. సైంటిస్ట్ ఇలాంటి వాటికి సంబంధించిన కూడా రావడానికి ఉంటుంది. కానీ ప్రధాన గ్రహం అయితే కనుక రోగకారకుడు గురుడు అవుతాడు కనుక సాధారణంగా వీరికి జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కానీ కాలేయ సంబంధించిన వ్యవస్థకి సంబంధించిన కానీ కొంతవరకు ఇబ్బందులు పడటం అనేది ఆడవాళ్ళకి అయితే ముఖ్యంగా ఎసిడిటీ ఇలాంటి వాటికి సంబంధించిన అనారోగ్యాలు తరచు ఎక్కువగా కనబడే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక తిండి విషయంలో కొంతవరకు వీరు జాగ్రత్తలు పాటిస్తూ వెళితే కనుక మంచి ఇబ్బందులు లేకుండా మంచి ఆరోగ్యవంతులు అవడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక తులారాశిలోకి వచ్చేప్పటికి అంటే ముఖ్యంగా మనకి ఇవాళ ఏదైతే సినీ రంగంలో అనేక మంది ప్రముఖులందరూ కూడా ఎక్కువ శాతం అయితే కనుక మనకి
రాశిలోనే ఎక్కువ కనపడటం, లేదా తులా లగ్నంలోనే ఎక్కువగా కనపడటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈ సినీ పరిశ్రమకు వచ్చిన విషయాల్లో మాత్రం ఎక్కువ శాతం అయితే కనుక మనకి ఈ తులా రాశిలోనే మంచి నటులు ఉండటం అనేది కూడా మనం చూసి ఉన్నాము. కనుక ఏదైనప్పటికీ కూడా ఇలాంటి కళారంగాలు, సాంస్కృతిక రంగాలు కూడా తులారాశి వారికి బాగానే అనుకూలకంగానే సానుకూలకంగానే ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఏదైనా సరే ప్రతికూల అంశాలు అనేది ఏదైనా ఉంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అనేది పరిపూర్ణంగా సాగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎంత జాగ్రత్తగా వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్లు అనేవి దీర్ఘకాలం కొనసాగించలేని పరిస్థితులు ఉండటం, మొదట్లో తొందరగానే అందరూ కూడా వీరి పట్ల ఆకర్షణకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అదే రకంగా క్రమంగా వీరి నుంచి ఎడబాటులోకి వెళ్ళిపోవటం అనేది కూడా సంభవించే అవకాశాలు అయితే ఉంటాయి. మధ్యవర్తిత్వంగా చేసే వ్యవహారాలు ఏవైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు తులారాశి వాళ్ళు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక తులారాశి వారికి వచ్చేప్పటికి ఎప్పుడైనా సరే వీళ్ళకి ఏదైనా 5, 8, 9 అనేది అనుకూలమైన మనము సంఖ్యలుగా చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఉత్తరము, తూర్పు వీరికి సానుకూలకంగా ఉండే దిక్కులుగా చెప్పాల్సి ఉంటుంది. పడమర కూడా కొంతవరకు పర్వాలేదు. అసలు పనికిరానిది అయితే కనుక దక్షిణంగా చెప్పవలసి ఉంటుంది. ఇక తులారాశి వారు ఎక్కువగా పూజించవలసిన దేవుడు అయితే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే కనుక మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.